కానీ నేను కొంచెం డిఫరెంట్గా రసం పొడి యూజ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ కావాల్సినవి ఒక 300 గ్రాముల టమాటాలు తీసుకొని అందులో కొంచెము చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. టొమాటోస్ని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా 15 to 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు వేసుకొని వీటిని లైట్గా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పౌడర్గా చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా చేసుకుంటే సరిపోద్ది. చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ హీట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ని వడకట్టుకోవాలి. ఇలా రసాన్ని మొత్తం తీయాలి. ఇలా పిండుకున్న రసాన్ని వడకట్టుకోవాలి జల్లెడతో. రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పోపు దినుసులు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కరివేపాకు వేసుకొని కాస్త వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత అందులో మనము 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. కొంచెం ఇందులోనే పసుపు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో రసాన్ని ఇందులోనే వేసి మరగనివ్వాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఇక్కడ. రుచి సరిపడా ఉప్పు వేసుకొని మరగనివ్వాలి ఒక 15 మినిట్స్. ఇది కాస్త మరుగుడు పట్టిన తర్వాత ఇది కాస్త మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఇంకా పెప్పర్ పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కలిపి ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇందులోని కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 20 నిమిషాలు మరిగించుకోవాలి. 20 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. టొమాటో రసం వేడివేడిగా